సూపర్ ననకరానా ఫ్రేమ్ వచ్చేస్తా ప్రభుత్వంలో పర్యావరణ పరిరక్షణకి ఈరోజు ప్రత్యేకంగా ఈ సైకిల్ వినియోగం పెంచాలనే ఉద్దేశంతో ప్రజల్లో ఒక ఆలోచన తీసుకురావడానికి మేమందరం కూడా సైకిల్ వినియోగాన్ని ఈరోజు చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ఈరోజు ప్రత్యేకంగా సైకిల్ని వినియోగించి వాయు కాలుష్యం ఏదైతే ఉందో దాన్ని తగ్గించడానికి, అదేవిధంగా ఈరోజు ప్రపంచంలో పశ్చిమాసియా యుద్ధాల వల్ల మనకు వచ్చినటువంటి ఇబ్బందులు, ఆయిల్ కొరత కానీ, ఆయిల్ రేట్లు పెరిగిపోవటం కానీ ఇవన్నీ కూడా సంభవిస్తూ ఉన్నాయి. వాటిని కొంత తగ్గించుకోవడానికి కూడా ఈ సైకిల్ వినియోగం అనేది ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రజలను ఒక మోటివేట్ చేయడానికి ఈరోజు ఇప్పటికిప్పుడు మేమేదో 10 నిమిషాలు సైకిల్ దొక్కితే అంతా అయ్యిందని కాదు, కానీ ప్రజల్లో ఒక మోటివేషన్ తీసుకురావాలి, వాళ్ళని సంసిద్ధులను చేయాలి. ఈరోజు ప్రపంచంలో అదేవిధంగా మన రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఉన్నటువంటి సమస్య పర్యావరణ కాలుష్యం పెరిగిపోతూ ఉంది, పచ్చదనం తగ్గిపోతూ ఉంది. పచ్చదనాన్ని పెంచుకోవాలి, కాలుష్యాన్ని నివారించుకోవాలి. దానికి ముఖ్యంగా వాయు కాలుష్యం తగ్గించాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి ఇవన్నీ కూడా మనం చేయాల్సిన అవసరం ఉందని ప్రజల్లో ఒక అవగాహన తీసుకురావడానికి ఈ రోజున ఈ సైకిల్ యాత్రలని తెలుగుదేశం పార్టీ శ్రేణులు చేస్తూ ఉన్నాయి. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో కూడా మరి ప్రజలకు అవసరం. ఎందుకంటే దేశ రాజధాని ఢిల్లీలో పర్యావరణ కాలుష్యానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి పాత వెహికల్స్ అన్నీ రద్దు చేసేసారు. అదేవిధంగా ఎంప్లాయీస్కి కూడా షిఫ్ట్ డ్యూటీలు పెట్టి మొత్తం కూడా కాలుష్యం ఒక్కసారి నగరంలో పెరిగిపోకుండా రాజధాని పూర్తిగా ఇబ్బంది పడుతూ ఉందనే పరిస్థితుల్లో ఇలా దేశం యావత్తు కూడా భయపడిపోతూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రజల మీద ఉంది. ప్రజలు కూడా దాన్ని సహకరించాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నా దేశం నా బాధ్యత అని మనకి ఇచ్చిన పిలుపులో భాగంగానే ఈ పర్యావరణ పరిరక్షణ కూడా మనం అంకితమై పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, దానికి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల మనం మహానాడు కూడా తెలుగుదేశం పార్టీ మహానాడు కూడా భారీ ఎత్తున నెల్లూరులో నిర్వహించాల్సినటువంటి మహానాడు కార్యక్రమాన్ని మనం రద్దు చేసుకొని ఈ పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని వాయు కాలుష్యాన్ని, అదేవిధంగా డీజిల్ పెట్రోల్ వినియోగాన్ని తగ్గించుకోవాలనే ఉద్దేశంతో హైబ్రిడ్ మోడల్లో ఎక్కడికెక్కడ గ్రామాల్లో క్లస్టర్ స్థాయిలో జరుగుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. వీటన్నిటిని కూడా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ స్థాయిలో మనం పెంచి ప్రజల్లో ఒక అవగాహన తీసుకొచ్చి ఈ పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి, గ్రీనరీని పెంచడానికి ప్రజలందరూ కూడా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తాం.